స్టాండింగ్ కమిటీ మీటింగ్స్, సాంఘిక సంక్షేమం, అక్కడ డిప్యూటీ సిఓ అండ్ మేము చైర్మన్ ఇందిరాగారి ఆధ్వర్యంలో ఇక్కడ వర్క్స్, ఫైనాన్స్, ప్రణాళిక ఇక్కడ నా అధ్యక్షత జరిగింది. మేము అక్కడ సాంఘిక సంక్షేమంలో మరి బీసీ, ఎస్టీ, మైనారిటీ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో, రీఓపెనింగ్ లోపు ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కానీ, రూమ్ అట్లాంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా మినిమం వాన్స్ ఇవి అన్నీ ఖచ్చితంగా చేయాలని సంబంధిత అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే అక్కడ స్కూల్ దగ్గర కానీ, హాస్టల్ దగ్గర కానీ నీట్నెస్ ఉంచాలా, హరితారం కూడా మెయింటైన్ చేయాలి, చెట్లు కూడా పెట్టాలి. ఎందుకంటే వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి, వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి పిల్లలే భావి భారత పౌరులు కాబట్టి పిల్లలు మంచి ఎదగాలంటే అక్కడ వాతావరణం కూడా బాగుండాలని చెప్పి అధికారులకు చెప్పి ఈ రీఓపెనింగ్ రోజు కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే రీఓపెనింగ్ అయినాక కూడా భోజనాలు కూడా మెనూ ప్రకారం పిల్లలకు మంచిగా పెట్టాలి. అట్లాగే వేడి వేడి అన్నం కానీ, కర్రీస్ కానీ వేడి వేడి తాజా పెట్టాలి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు అట్లా పెట్టాలని ఇన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. అట్లా ఇక్కడ వర్క్స్ అండ్ ఫైనాన్స్లో కూడా మరి R&B కానీ, ఇరిగేషన్ కానీ, అట్లాగే మిషన్ భగీరథ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్ల మీద రివ్యూ చేయడం జరిగింది. మేము కానీ, మా గౌరవ జడ్పీటీ సభ్యులు కానీ అడిగిన దానికి అధికారులు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్లో ఏదైతే ఉందో ధర్మోరా, లక్నోపూర్ లిఫ్ట్, వంకరపల్లి, ముల్లంగి రైతులకు బెనిఫిట్ అయ్యేది 1000 ఎకరాలు వారే లిఫ్ట్ ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే ఇనాగ్రేషన్ చేయాలని సంబంధిత ఈ గారికి, ఎస్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని రిమైనింగ్ వర్క్ ఏదన్నా కంప్లీట్ కావాలి అని. ఎందుకంటే ఈ మన వర్షాకాలం సీజన్లోనే వాళ్ళకు మనం నీళ్ళు ఇస్తే బాగుంటుంది. 1000 ఎకరాలకు రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూన్ 15 వరకు దాని పైప్ లైన్ పనులు కానీ, మోటార్ ఫిట్టింగ్ కానీ చేయించి జూన్ 20 లోపు ఇనాగ్రేషన్ ఖచ్చితంగా చేయాలని మన ఇరిగేషన్ అధికారులు, ఎస్సీ గారు కానీ, ఈ గారికి ఆదేశించడం జరిగింది. మరి ఏవైతే ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయో ట్యాంక్స్ కూడా మిషన్ కాకతీయడం జరిగింది. గతంలో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఇప్పుడు ట్యాంకులలో కూడా వాటర్ లేవు కాబట్టి అవి సంబంధించిన కాంట్రాక్టర్తో ఇమీడియట్ చేయించడం, లేదంటే అటువంటి వర్క్స్ క్యాన్సల్ చేయాలని ఆదేశించారు. మరి ఈరోజుతో స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ కంప్లీట్ అయినాయి. మా పీరియడ్లో లాస్ట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ కాబట్టి ఈరోజుతో కంప్లీట్ అయినాయి. మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మా 5 ఏళ్ళ పీరియడ్లో మంచిగా చేసినాం. 2 ఏళ్ళు కరోనా వచ్చినా మాకు వచ్చిన స్టేట్ ఫైనాన్స్ ఫండ్ కానీ, 15th ఫైనాన్స్ కానీ మా గౌరవ జడ్పీటీసీ ద్వారా సుమారుగా 27 కోట్లు వస్తే అక్కడ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, ఐమాక్స్ కానీ ఇటువంటి పెట్టి గ్రామాలను మంచిగా పురోగతి దిశలో నడిపించడం జరిగింది. అట్లాగే మాకు వచ్చిన దీన్ దయాళ్ అవార్డు కూడా ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50 lakhs వస్తే అది కూడా ఒక 15 అడుగులు కూడా కట్టించాం.
15 మడిగలకు మంత్లీ 3 lakhs రెంట్ కూడా వస్తుంది. అదొక మార్పు. ఎవరు వచ్చినా ఏ బాడీ వచ్చినా గుర్తు చేయాలి. పర్మనెంట్ సోర్సెస్ జడ్పీకి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అవన్నీ వెళ్ళిపోతాయి. అట్లాగే నాకు వచ్చిన 42 lakhs ఫండ్ కూడా మళ్ళీ సిఓ గారు, డిప్యూటీ సిఓ గారి కోరికలకు మళ్ళీ భవిష్యత్తులో మడిగలకు కూడా పెట్టడం జరిగింది. అవి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మినిమం 5 lakhs వస్తాయి. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే నాది కానీ మా జడ్పీటీసీలు కానీ మేము ఒక టీం వర్కే చేసినాం. అందరం కలిసి చేసుకున్నాం. మంచి సంతోషంగా ఉంది. మా డెవలప్మెంట్ అనేది ఫర్దర్ వచ్చే వాళ్ళు కూడా గుర్తు చేసి మరి మాకంటే డెవలప్ చేయాలా, ప్రజల్లో ఉపయోగపడాలా. ఎందుకంటే ఇది అసెంబ్లీ తర్వాత మినీ అసెంబ్లీ జడ్పీ అంటేనే ఇక్కడ జిల్లా సమస్యలన్నీ ఇక్కడనే వస్తాయి. 32 డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వస్తారు. అందరూ మాకు ఆన్సరబుల్. ప్రతి డిపార్ట్మెంట్ మేము రివ్యూ చేస్తాం. కాబట్టి ఇక్కడ జిల్లాను అభివృద్ధి పంతాలు నడిపించాలంటే మెయిన్ కీలక పాత్ర పోషించేది జడ్పీ. కాబట్టి జడ్పీలో మాకైతే ఈ పీరియడ్ సంతోషంగా ముగిస్తున్నా అని చెప్తూ ముగిస్తా ఉన్నాను.